శివశంకరీ శివశంకరీ శివానందలహరి శివశంకరీ శివానందలహరి శివశంకరీ శివానందలహరి శివశంకరీ. నమస్కారం అండి. ఈరోజు మనందరినీ కొన్ని దశాబ్దాలుగా ఆనందంలో ముంచుతూ ఎంటర్టైన్మెంట్కి కారణమవుతూ దానికి సంబంధించినటువంటి ఎన్నో సామాజిక పరివర్తనలకి ఒక రకమైన మెసేజ్ తీసుకొస్తున్నటువంటి చలనచిత్ర పరిశ్రమలో తెలుగు సినిమా పాటల విషయంలో మాట్లాడదలుచుకున్నాను. ఆ మధ్య పాటల పల్లకి అని ఒకటి రాసినప్పుడు తెలుగు సినిమాలో ఉన్నటువంటి పాటల్లో నేను గ్రహించింది ఏంటంటే, మనం అనుకున్నట్టుగా చాలా చౌకబారు పాటలు కావు. చక్కని సాహిత్యం ఉంది, ఎంతో గొప్ప సాహిత్యం ఉంది. కాకపోతే చిత్రీకరించినప్పుడు ఎప్పుడైనా ఒక్కోసారి వాళ్ళు కాంప్రమైజ్ అవుతారు, ఎందుకంటే వాళ్ళకు ప్రేక్షకుల నుంచి డబ్బు రావాలి కాబట్టి. కానీ మీరు ఏ పాట తీసుకున్నా చక్కని సాహిత్యం ఉంటుంది, చాలా విలువైనటువంటిది, చాలా గొప్పగా ఉంటుంది సాహిత్యం, రసవత్తరంగా ఉంటుంది, శ్రావ్యంగా ఉంటుంది. ఎందుకంటే ఒక సినిమాకి ఆ రోజుల్లో, ఇప్పుడంటే తక్కువ పాటలు తక్కువైనాయి, ఆ రోజుల్లో పాటలతోనే సినిమాలకు ఎక్కువ ఆకర్షణ ఉండేది. ఎందుకంటే పాటలప్పుడే హీరో హీరోయిన్లు డ్యాన్స్ చేయటం, లేకపోతే చుట్టూ తిరగటం ఇట్లాంటివన్నీ జరిగేవి కాబట్టి అవి చాలా సంతోషంగా ఉండేది వాళ్ళకి. ఇవన్నీ కూడా ఫస్ట్ హాఫ్లో ఉండేవి. ఒక సామెత ఉంది, తెలుగు సినిమా ఎప్పుడు కూడా కథ ఇంటర్వెల్ తర్వాత మొదలవుతుందని. ఆ ఇంటర్వెల్ తర్వాత తిరగటం అన్నీ ఆగుతాయి, నిజానికి వస్తారు, రియాలిటీకి వచ్చి అక్కడ ఒక రకమైన సందేశాన్ని ఇస్తారు చివరి వరకు. అయితే ఇప్పుడు పాటల విషయంలో అంత శ్రద్ధ తగ్గింది, ఎందుకంటే ఆ యొక్క స్ట్రక్చరే మారిపోయింది సినిమాది. హీరో హీరోయిన్, బావగారు మామగారు వీళ్ళు, లేకపోతే రాజుగారి బావమరిది, ఒక విలను, ఇవన్నీ ఏం లేవు. కాబట్టి చాలామంది నిరుద్యోగులు కూడా అయ్యారు దానివల్ల, చాలామంది యాక్టర్లు. కానీ మార్పు అనేది ప్రతి రంగంలో కూడా ఉంటుంది, దీంట్లో కూడా వచ్చింది, నడుస్తున్నది. ముఖ్యంగా మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చూసుకుంటే మొదటి నుంచే కూడా భాషకు, తర్వాత హాస్యానికి, తర్వాత అదేవిధంగా భక్తిరస ప్రధానమైన చిత్రాలు మొదలొచ్చేవి. తర్వాత ఈ కుటుంబ సంబంధించినటువంటి వాడటం మొదలుపెట్టినాయి. అందుకని ఈ యొక్క పాటల గురించి నా దృష్టిలో పాటల్లో సాహిత్యం ముఖ్యం. సాహిత్యం లేకపోతే పాట లేదు, పాట లేకపోతే సినిమాకి మనుగడ లేదు. కానీ దురదృష్టవశాత్తు పాటలు రాసిన వాళ్ళు ఇవి హీరో హీరోయిన్లు లిప్స్ మీద వాడుతారు, లిప్స్ కదిలిస్తారు అని లిప్స్ కోసం రాసినవి అవి. కానీ దర్శకులు, నిర్మాతలు హిప్స్ మీద వాడుతున్నారు. దానివల్ల ఆ పాట యొక్క విలువ అక్కడ పోయే వరకల్లా నశించిపోతుంది. కానీ మీరు హీరో హీరోయిన్లు మర్చిపోయి, సినిమాను కూడా మర్చిపోయి, ఆ పాటల వరకు తీసుకొని మీరు చదివి హమ్మింగ్ చేసుకుంటే మనకు అనిపిస్తుంది కదా, అబ్బాయి ఎంత గొప్పగా రాశారని. కొన్ని వేల పాటలు రాశారు మన వాళ్ళు. ఎక్కువ రకమైన పాటలు మన తెలుగు పరిశ్రమలోనే ఎక్కువగా ఉన్నాయి. సినిమాలు ఏ విధంగా అయితే తెలుగు పరిశ్రమలో ఉన్నాయో అదేవిధంగా పాటలు కూడా అన్నికంటే రెట్లు ఉన్నాయన్నమాట. అయితే ఈ తెలుగు సినిమాలో ఈ తెలుగు సినిమాకి ఆ మాత్రం ఈ విలువ, ఒక స్థానం రావడానికి కారణమైనటువంటిది సంగీతం. కాబట్టి ఈ సంగీతానికి దోహదం చేసినటువంటి అందరూ ఈ సంగీతకారులకు, ముఖ్యంగా ఈ చలనచిత్ర పరిశ్రమకి ఫాదర్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటారు, రఘుపతి వెంకయ్య నాయుడు గారికి మనం నిజంగా నీరాజనాలు అర్పించాలి. దాని తర్వాత ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, దీన్ని మన తెలుగు చిత్రాలని టాలీవుడ్ ఫిల్మ్స్ అని అంటారు. ఆఫెన్ వాళ్ళు మామూలుగా ఇతర వాళ్ళు మాట్లాడేటప్పుడు తెలుగు కన్నా టాలీవుడ్ అంటారు. ఎందుకంటే మన ఒక విశిష్టమైన శైలి ఉంది. మొదటి నుంచి మనం ఏంటంటే శాస్త్రీయ సంగీతం, దాని నుంచి జానపద సంగీతం, ఈ రెండింటిని మేళవించి మనం చిత్రాల్లో ఉన్నటువంటి పాటలు రాసేవాళ్ళు. ఇప్పుడు అక్కడ చూస్తే ఈ కర్ణాటకలో ఉన్నటువంటి అక్కడి నుంచి వచ్చిన సంస్కారం ఇది. ఎందుకంటే మన తెలుగు కూడా కన్నడ నుంచే వచ్చింది కాబట్టి అక్కడి నుంచి కొన్ని తెచ్చి వీళ్ళు వాడటం జరిగింది. అయితే మనకు భారతదేశంలో ముఖ్యంగా మొట్టమొదట సినిమా అంటూ ఫీచర్ ఫిల్మ్ అనేది 1912లో మొదలైంది.
1913లో ఈయన మన దాదాసాహెబ్ ఫాల్కే గారు ఒక సినిమా తీశారు. అప్పుడు అందుకే భక్తిరత్నమే కదా, అందుకని రాజా హరిశ్చంద్ర తోటి ఆయన మొదలుపెట్టారు. దాని తర్వాత 1921లో భీష్మ పితామహ అనేది సినిమా వచ్చింది. అట్లా ఏ వచ్చినా కూడా ఇవి ముఖ్యంగా ఈ మైథలాజికల్గానే ఉండేవి. ఎందుకంటే వాళ్ళు చూసేవాళ్ళు కూడా చాలా సంతోషించేవాళ్ళు వాటితోటి. తర్వాత ఈ శాస్త్రీయ పద్ధతి, జానపదం ఇవన్నీ పోయి మీకు తెలుసు మొన్న అకాడమీ అవార్డు వచ్చింది నాటు అని. అంతే దాంట్లో నాటులో మనకు అర్థమయ్యేది చాలా తక్కువ, ఏముండదు అందులో, పదజాలం తక్కువ ఉండదు, పదాల్లో ఒక రకమైన రసం ఉండదు, కాకపోతే చప్పడి ఉంటుంది, ధ్వని ఉంటుంది. ధ్వని కన్నా కూడా వాళ్ళు శరీరకమైనటువంటి అంగశాస్త్రం నాట్యం చేయటం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చూస్తే మనం మొదటి నుంచి కూడా శాస్త్రీయ సంగీతాన్ని వాడుతూనే ఉన్నాం, ఇప్పటికి కూడా వాడుతున్నారు. ఆ మహాకళాకారులు ఉన్నప్పుడేమో ఎక్కువగా వాడేవాళ్ళు. ఇప్పటికి కూడా ఈ ఆధునిక సంగీతం ఏదైతే ఉందో దాంతో వేణువు అంటే ఫ్లూటు, వీణ కలిపి వాటిని ఫ్యూజన్ చేసి వాడుతున్నారన్నమాట. ఎందుకంటే మనకు 1940 నుంచి 1970 వరకు అది స్వర్ణయుగం సినిమా సంగీతానికి. ఎందుకంటే అంతా కూడా ముఖ్యంగా చాలా నిబద్ధతతోటి, మంచి భాషతోటి, తర్వాత ఆ యొక్క లయలు, తర్వాత శృతి అవన్నీ కూడా పాటించుకుంటూ ఆ పాటలు పాడేవాళ్ళు. అయితే ఆ పాటలు రాసేవాళ్ళకి, పాటలు పాడేవాళ్ళకి, ఆ పాట మీద వేసేవాళ్ళకి, ఆ పాటను అనేది వేయించే వాళ్ళకి, వీళ్ళందరికీ ఒక రకమైనటువంటి అవినాభావ సంబంధం, అంటే మైండ్ షేరింగ్ ఉండేది. ఎట్లా చేస్తే బాగుంటుంది, ఏ విధంగా అని. ఇప్పుడు అట్లా కాదు. ఒక డ్యూయట్ ఉందంటే మేల్ వాయిస్ పాడుకొని వెళ్ళిపోతాడు, తర్వాత ఎప్పుడో ఫిమేల్ వాయిస్ వస్తే ఆ రెండింటినీ ఫ్యూజన్ చేసి చేస్తారనమాట. అది ఇప్పుడున్నటువంటి మార్పులో వచ్చినటువంటివి. మనకి ఇప్పుడున్న వాళ్ళలో ఈ ఫ్యూజను అవి వాటితోటి, తర్వాత హిప్ హాప్ వీటితోటి ఎక్కువగా ప్రసిద్ధి చెందారు. దేవి ప్రసాద్ అని ఉన్నారు, తర్వాత ఈయన మన తమన్ అని ఉన్నారు, తర్వాత ఎంఎం ఉన్నారు, తర్వాత మన కీరవాణి గారు కూడా చాలా పేరు వచ్చింది ఆర్ఆర్ఆర్లో. కాబట్టి ఇవన్నీ కూడా ఆ రోజుల్లో జరిగినది, ఇప్పుడు జరిగినాయి. ఆ రోజుల్లో రాసిన వాళ్ళు కూడా ఎక్కువ. మనం అనుకుంటాం సినిమా పరిశ్రమకి మూల స్తంభాలు ఇప్పుడు మనం చూస్తున్న వాళ్ళని కాదు, వీళ్ళకన్నా ముందు చాలామంది ఉన్నారు. మనం ఎక్కడి నుంచి వచ్చాము, మూకే సినిమా నుంచి వచ్చాము, అక్కడి నుంచి టాకీకి వచ్చాము, అక్కడి నుంచి చిన్నగా ఇప్పుడున్న పరిస్థితిలోకి వచ్చాము. సంగీతం ఏమైంది, అది కూడా అదే విధంగా వచ్చింది, చిన్నగా ఒకదాని తర్వాత వచ్చింది. మీకు చిత్ర పరిశ్రమలో మీరు సినిమా చూసి ఛాయాచిత్రం కూడా బ్లాక్ అండ్ వైట్ వచ్చింది, దాని తర్వాత గేవా కలర్ అని వచ్చింది, తర్వాత ఈస్ట్మెన్ కలర్ అని వచ్చింది. ఇట్లా డెవలప్ చేసుకుంటూ తెలుగు వాళ్ళు మొట్టమొదటి ఏంటంటే ఏదైనా కూడా కొత్తది వస్తే తొందరగా దాన్ని అడాప్ట్ చేస్తారు. కాబట్టి మనం అన్ని విధంగాల్లో కూడా చాలా ముందున్నాం ఈ విషయంలో చూస్తే. కాబట్టి అవే మనకు సంతోషాన్ని ఇస్తున్నాయి. ఎంటర్టైన్మెంట్ అంటే ఆ రోజుల్లో ఏమీ లేదు, ఇప్పుడేమో ఈ మొబైల్ ఫోన్లు వచ్చిన తర్వాత తగ్గింది. అయినా కూడా సినిమాలకు ఉన్నటువంటి విశిష్ట స్థానం ఎప్పటికీ ఉంటుంది. మనకు సినిమా పాటల విషయంలోకి వస్తే రాసేవాళ్ళు చాలా గొప్పవాళ్ళు. దాశరథి కానివ్వండి, శ్రీశ్రీ కానివ్వండి, లేకపోతే సి నారాయణ రెడ్డి గారు కానివ్వండి, ఆ రోజుల్లో వచ్చిన వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. శంకరంబడి సుందరాచార్యనో కానీ ఉండేవాడు, ఆయన రాసేవాడు. వీళ్ళంతా కూడా వాళ్ళు మొదలుపెట్టి చేసినటువంటిది. పి సుశీల గారి కంటే ముందు చాలా పాడేవాళ్ళు చాలామంది ఉన్నారు. తర్వాత వచ్చింది పి సుశీల గారు. వాళ్ళు ఇమీడియట్గా ఆమెతోనే స్టార్ట్ కాలేదు. కాబట్టి వాళ్ళందరినీ మనం మర్చిపోయాం. అంటే వీళ్ళ గొప్పతనం, వాళ్ళను మరిపించే విధంగా వీళ్ళు పాడటం వల్ల మనకు చాలా ఒక రకమైనటువంటి సంతోషం వాళ్ళు పంచిపెడుతుంటారు. వాళ్ళు చేసేది ఏముంటుంది, మనకు ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఉంటారు. అయితే మనకు పాటల్లో ముఖ్యంగా, సంగీతంలో ముఖ్యంగా ఉన్నవాళ్ళు ఘంటసాల, సుశీల, బాలసుబ్రహ్మణ్యం, తర్వాత ఒకప్పుడు బాగా పేరున్న చిన్న ఎక్కువ పాడకపోయేవాళ్ళు మాధవ పెద్ది, తర్వాత పివి శ్రీనివాస్. వీళ్ళు ఈ నలుగురు. తర్వాత ఆడవాళ్ళలో పి సుశీల, జిక్కి, లీలా, భానుమతి కూడా పాడేది. ఇట్లా వీళ్ళు పాడుతుండేవాళ్ళు. కాబట్టి ఆ స్టేజ్ నుంచి మూకీ చిత్రాల నుంచి టాకీ చిత్రాలకు వచ్చి మనం ఈ విధంగా వాళ్ళే పాడి వాళ్ళే డైలాగులు చెప్పేటువంటి రోజులు. 3 సంవత్సరాలు సినిమాలు సైగలతోనే చేశారు. అంటే భాష లేదు, టాకీ లేదు, వాయిస్ లేదు, అయినా కూడా అది మనుగడ చెందింది అన్నమాట. చిత్రాన్ని ఈ విధంగా తీసుకొచ్చారు. ఆ రోజుల్లో మద్రాసులోనే ఈ సంస్థ ఉండేది,
మనవాడు పాపం నిజంగా మనం అభినందించాలి. పరాయి దేశం పోయి అక్కడ ఇండస్ట్రీలో ఉండి కష్టపడి అక్కడ అన్ని ప్రయాస ఎటువంటి ప్రయాసకైనా ఓర్చుకొని అక్కడ సినిమాల్లో చేసి కష్టపడ్డారు వాళ్ళు. తర్వాత ఎప్పుడో హైదరాబాద్కి గోరెంక గూటికే చెరావి చిలుక అన్నట్టు మన దగ్గరికి అప్పుడు వచ్చింది చాలా రోజుల తర్వాత. అయితే సినిమాలలో మొన్న రాసిన దాన్ని ఏం చేశానంటే నేను కథ లేకుండా ఇది బాగుండదు. మనకి ఇంగ్లీష్లో కూడా చెప్తారు, మేనేజ్మెంట్లో చెప్తారు, మార్కెటింగ్లో చెప్తారు. ఏమంటే హీ హూ హ్యాస్ గుడ్ స్టోరీ విన్స్. ఎవరికైతే కథ బాగుంటుందో వాడే గెలుస్తాడు. అంటే మనం లేట్గా వెళ్ళామనుకోండి ఆఫీస్కి, బాస్కి ఏం చేయాలి? కథ చెప్పాలి. ఆ కథ ఎట్లా చెప్పాలి? అతికేటట్టుగా చెప్పాలి. బాస్ అమ్మ అట్లా నా పాపం అయ్యో సరేలేవా కూర్చో అనేవాడు. ఇంటికి లేటుగా వచ్చామనుకోండి, తాగి వచ్చామనుకోండి, భార్య తలుపు తీస్తుంది, దానికి చెప్పడానికి కథ ఉండాలి. ఆ కథ చక్కగా ఫిట్ అయిపోవాలి దాంట్లో, రౌండ్ పెగ్లో రౌండ్ హోల్లో రౌండ్ పెగ్ లాగా. అదేవిధంగా ఈ సినిమాల్లో కూడా కథ ప్రధానంగా ఉంటుంది. అటువంటి కథలు రాసేవాళ్ళు, ఆ కథలను పట్టుకొని వీళ్ళు స్క్రిప్ట్ రాసేవాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. అయితే అప్పుడు నేను ఈ పాటల పల్లకి రాసినప్పుడు నేను అనుకున్నాను, ఒట్టిగా రాయటం కంటే దీనికి ఒక కథ జోడించాలి, ఒక నాయిక ఒక నాయకుడు. ఆ రోజు వాడు ప్రేమించుకున్నప్పుడు వాళ్ళలో పాడుకునేటువంటి పాటలు అన్నీ పాత పాటలు సుమా. ఎందుకంటే మళ్ళీ పాత పాటలకి చాలా విలువ వచ్చింది. ఇవాళ మీరు మొబైల్ ఫోన్ కానీ కంప్యూటర్ కానీ తీసుకుంటే ఎన్ని సైట్స్ ఉన్నాయో వాటికి చెప్పలేం. అదే కాకుండా మొన్న ఒక ఆయన తీసుకొచ్చాడు పాత పాటల బుట్ట అని. ఆ బుట్ట నిండా పాత పాటలు వేసుకొని ఆయన చెప్తుంటే అంటే ఏ పాట అడిగితే ఆ పాట ఉంది. అంటే వాటికి ఇప్పుడు మళ్ళీ వెలుగు వస్తుంది. ఎవరైనా కూర్చొని 4 కూర్చొని అంతాక్షరి పాడితే ఏది పాడతారు? పాత పాటలే పాడతారు. అదేవిధంగా ఆ విధంగా చూసినప్పుడు నాకు అనిపించింది, ఒక హీరోయిన్ పెట్టుకుంటూ చిన్నగా వాళ్ళతోటి పాడించుకుంటూ తీసుకురావడం జరిగింది. అయితే ఆ పాటల పల్లకిలో హీరోయిన్స్ చెట్టు చుట్టూ తిరగటం, లేకపోతే పార్కులో ఉండటం, అక్కడ పోవటం, హోటల్లో పోవటం ఇవన్నీ అయిపోయినాయి. ఒక కళ్యాణం గడిగే వాళ్ళ దగ్గరికి వచ్చింది. అయితే కళ్యాణానికి కోసం వివాహాన్ని చేసుకోవడానికి వాడు వచ్చారన్నమాట. అప్పుడు నాకు గుర్తొచ్చిన పాట ఏంటనంటే, వివాహం అనగానే మనకు ఒకటే పాట గుర్తుంటుంది. గత దశాబ్దాల బట్టి ఉంది, ఇంకా రానున్న కొన్ని దశాబ్దాలు ఉంటుంది. ఆ పాటకి పోటీగా ఇంతవరకు ఎవరూ రాయలేదు, ఎవరూ చేయలేదు. అది లేకుండా పెళ్ళిళ్ళు కూడా జరగట్లేదు. కళ్యాణము చూతము రారండి, మన సీతారాముల కళ్యాణము చూతము రారండి. అంటే ఏంటి, అక్కడ ఏం జరుగుతుంది? రాముల వారికి పెళ్లి కొడుకుని చేస్తున్నారు అనమాట. చేస్తూ అది చెప్తుంటుంది. ఆ డిస్క్రిప్షన్ చూస్తే మనం అక్కడ లేకపోయినా కూడా రాముల వారికి జరిగేటువంటి ఆ తయారీ మనకు కళ్ళకు కడుతుంది అనమాట. ఎంత చక్కగా అంటే ఒక్కొక్క పార్ట్ నుంచి వస్తాడు. సిరి కళ్యాణపు బొట్టును పెట్టి, మణిభాసికమును నుదుటను పెట్టి, బొట్టు పెట్టి, తర్వాత బాసికం కట్టి, పారాణిని పాదాలకు పెట్టి, సంపెంగ నూనెను కుర్రులకు దుబ్బి, వంపుగా కస్తూరి నామము దిద్ది, కస్తూరి నామం చాలామంది దాంట్లో పెట్టుకుంటారనమాట. చెంపగా వాసన చుక్కను పెట్టి, ఇక్కడ మన చెంప మీద ఒక చుక్క పెట్టి, ఆణిముత్యాలు తలంబ్రాలుగా ఎట్లాంటిది ఆ వివాహం, ఆ కళ్యాణం చూడటానికి రంజుగా ఉంటుంది. ఆయన తయారు చేస్తుంటే ఇవన్నీ కూడా ప్రతి భాగంలో ఇవన్నీ అక్కడ ఆ విధంగా ఉంటుంది అనమాట. ఆ పాటకి పోటీగా దగ్గరగా వచ్చింది కొంచెం మోగింది కళ్యాణ వీణ అనే ఒక పాట వచ్చింది, పర్వాలేదు. కానీ దీన్ని మాత్రం ఎవరు కూడా ఏమాత్రం తీర్చలేరు. దాని తర్వాత మనకు ఈ రోజుల్లో వివాహం అంటే ఏంటి? భోజనం, పోవటం, ఆ అక్షంతలు వేయటం, తర్వాత డైనింగ్ హాల్లో చేరటం. అప్పుడు గుర్తొచ్చేది ఏమిటి? మాయాబజార్లోని వివాహ భోజనం. అది చూడండి, ఆ పాటల్లో ఎస్వి రంగారావు గారు చేసినటువంటి నటన, వాళ్ళు ఇచ్చినటువంటి లిస్ట్ ఆఫ్ ఐటమ్స్, మన తెలుగు పండి వంటలు అన్నిటినీ ఆ పాటలో ఇమిడ్చి రాశారు. అది గొప్పతనం. అది మనకు నోరూరక తప్పదు, వింటుంటే నోరూరుతుంది అనమాట. అట్లా ఆ విధంగా రాసి దాన్ని చిత్రీకరించారు. అది ఎప్పటికీ కూడా సదా ఉంటుందన్నమాట, దాన్ని మర్చిపోయేది లేదు. ఏ విధంగానైతే కళ్యాణం చూతమరారండి అనేది సదాబహార్ గాన దాంట్లో ఉండిపోతుంది అనమాట. అదేవిధంగా ఇది కూడా. తర్వాత ఒక సినిమాలో వివాహంలో జరిగేటువంటి విషయాలను కూడా మనం చూసుకుంటే అక్కడ కూడా చక్కని ఒక రకమైన చాలా
విలువైన ప్రామాణికంగా ఉండేటువంటిది. అటువంటి పాటలతోటి ఆ సినిమా చిత్రీకరించడం కూడా జరిగింది. దాని తర్వాత చాలా వచ్చినాయి. మాయాబజార్ వచ్చింది, లాహిరి లాహిరి ఎన్నాళ్ళైనా కూడా దాని గురించి ఇంతవరకు ఎవరు కూడా మర్చిపోయే అవకాశం లేదు. తర్వాత అందులో ఉన్నటువంటి పాటలు నీవేనా నన్ను తలచినది, అది మర్చిపోలేరు ఎవ్వరు. ఎందుకంటే వీళ్ళు ఆ నటులు వేరు, ఆ నటులు కూడా దీనికి తగ్గట్టుగా నటన చేసేవాళ్ళు. కానీ ఎక్కడా కూడా అబ్సీనిటీ కానీ లేకపోతే ఏదైనా ఎక్కువ పాటలు ప్రకృతి మీద ఉండేది. రావోయి చందమామ, చందమామతో చెప్పేవాడు. నీలి మేఘాలలో మేఘాల గురించే మాట్లాడేవాడు. చిలుకల గురించి, పక్షుల గురించి, పర్వతాల గురించి, ఆకాశం గురించి. ఇప్పుడేమవుతుంది, ఒకసారి పైకి చూశాడంటే ఎన్ని కనపడతాయి కవికి? సూర్యుడు కనపడతాడు, చంద్రుడు కనపడతాడు, నక్షత్రాలు కనపడతాడు, మబ్బు కనపడతాడు. మబ్బు గురించి ఆలోచించుకున్నప్పుడు వాటర్, నీరు కనపడుతుంది. ఈ వీటితోటి ఒక్కొక్కసారి ఇది ఏం చేస్తుందంటే కవిని ప్రోత్సహిస్తుంది, ఒత్తిడి తెస్తుంది రాయమని. కవికి రాయకపోతే ఉండలేడు. అదొక రకమైనటువంటి వ్యసనం, ఎడిక్షన్. ఆ ఎడిక్షన్ వల్ల గుండె గొంతుకలోన కొట్టాడుతుంది, కూసుండ నిధురా కూసింతసేపు అని కూర్చోలేడు ఎక్కడ. అది రాసేంత వరకు ఆయన తీరు. ఆ విధంగా ఈ ప్రకృతికి సంబంధించినటువంటి దాని మీదనే దృష్టి పెట్టి పాటలు ఉండేవి. డైరెక్ట్గా ఒక హీరోయిన్ కానీ హీరో కానీ అతను డిస్క్రైబ్ చేస్తూ ఏ పాటలు ఉండకపోయేవి. అవి చిగురాకులలో చిలకమ్మ మళ్ళీ అక్కడికే పోతుంది, లేకపోతే రాబోయే చందమామ, చందమామ చెప్తుంది, మేఘాలే చెప్తారు. అది ఎప్పుడో చాలా సంవత్సరాల తర్వాత ఒకసారి ఆ స్టేజ్కి ఎప్పుడు వచ్చారనంటే నిలుగోవే ఎప్పుడైతే ఆ స్త్రీని సంబోధించడం జరిగిందో అప్పుడు ఏం సంబోధిస్తాడు? ఆమె యొక్క జుట్టును కానీ లేకపోతే ఆమె కళ్ళను కానీ ఆమె పెదాలను కానీ ఆమె నడకను కానీ వీటిని సంబోధిస్తూ పొగుడుకుంటూ రాసినప్పుడు చిన్నగా వాటిని చిత్రీకరించినప్పుడు కొంచెం అశ్లీలం వచ్చింది. లేకపోతే వీళ్ళు రాసినవి కూడా చాలా జాగ్రత్తగా రాశారు. సీనారాయణ రెడ్డి గారు మొట్టమొదటి పాట రాశాడు, ఏది? నన్ను దోచుకొందువటే వన్నెల దొరసాని. అందులో ఏం అశ్లీలత లేదు. నన్ను అడిగితే చిన్నపాట చినుకుల్లో కూడా ఏమాత్రం అశ్లీలత లేదు. ఒకసారి ఆలోచిస్తే అనిపిస్తుంది ఏదో రాశారు. వీళ్ళు ఆ హీరో హీరోయిన్లు నీళ్ళలో తడవటం వల్ల, ఆ శరీరానికి వాటిని బహిర్గతం చేయటం వల్ల దాని మీద దానికి ఒక రకమైనటువంటి అదే ఏం పాటరా కొంచెం సెక్స్ అనిపిస్తుంది. కానీ కాదు, ఎక్కడా లేదు అందులో. ఇంకా ఒక రకంగా చూస్తే ఒకటి రెండు నాకు అర్థం కూడా కాలేదు. ఏంటంటే కారు మబ్బులు కమ్ముతూ ఉంటే, మబ్బులు ఉన్నాయి, నీళ్లు పడుతున్నాయి, చిటపట చినుకులు, చీకటిగా ఉంది. అటువంటి పరిస్థితుల్లో చెట్టు నీడకు వెళ్ళానంటాడు. చెట్టు నీడ ఉండదు ఆ టైంలో. కాబట్టి చెట్టు చాటుకు వెళ్ళానంటే బాగుండేదేమనిపించింది నాకు. అయితే అట్లా వాళ్ళు కవులు ఆ విధంగా ఆ దృశ్యాన్ని చూసి రాశారు కాబట్టి చాలా గొప్పగా ఉందన్నమాట. తర్వాత నేను ఇప్పుడు రాసిన దాంట్లో కూడా ఏంటంటే సాహిత్యానికి ఉన్నటువంటి గొప్పతనాన్ని గురించి తీసుకుంటూ ఆ సాహిత్యం ఏ విధంగా నడిచింది ఒకటి. రెండోది సినిమా విశేషాలు కొన్ని రాయాలనిపించి రాశాను. సినిమా విశేషాలు ఏంటంటే కొంతమంది వాళ్ళని తలుచుకోక తప్పదు. మహానటి సావిత్రి కానివ్వండి, లేకపోతే రంగారావు గారు కానివ్వండి, మన ఇద్దరు హీరోలు అయితే ఉన్నారు. కాకపోతే అక్కడ ఏంటంటే పోను అది కుటుంబ వ్యవహారంలాగా అయింది. కొన్ని ఫ్యామిలీస్, అటు చిరంజీవి గారి ఫ్యామిలీ, ఇటు రామారావు గారి ఫ్యామిలీ, ఇటు నాగేశ్వరరావు గారి ఫ్యామిలీ, అది కొంచెం మంచిది కాదు. ఎందుకంటే ఇతరులకు వేరే వాళ్ళకి చక్కని కళాకారులు చాలామంది ఉన్నారు, అవకాశం దొరకకుండా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ అవకాశం ఇచ్చినప్పుడు వెరైటీ వస్తుంది. ఆ వెరైటీ వచ్చినప్పుడు వెరైటీ ఈజ్ యాక్చువల్లీ ఇది చాలా మనకు ఉల్లాసాన్ని కలిగిస్తుంది, కుతూహలం పడుతుంది, కొత్తగా వచ్చాడు ఎట్లా వేస్తా చూద్దామని. అందుకని ఆ మార్పు ఒకటి వచ్చింది. అది మళ్ళీ ఇప్పుడు కొంచెంగా తగ్గుతుంది. సినిమా పరిశ్రమ ముందుకు పోవాలంటే అది చాలా అవసరం. అయితే కథల్లో కూడా ఆ విధంగానే మార్పు వచ్చింది. సంగీతంలో ముఖ్యంగా తెలుగు పాటల విషయంలోకి వస్తే ఇప్పటికీ ఎప్పటికీ పాత పాటలు తప్ప కొత్త పాటలు పాడిన వాళ్ళు కానీ హమ్మింగ్ చేసిన వాళ్ళు కానీ లేరు. నేను చూసినటువంటి పాటలు ఎన్నో పాటలు చాలా ఇదిగా ఉన్నాయన్నమాట. అందులో ముఖ్యంగా నేను మొన్న కళ్ళలో పెళ్ళి పందిరి కనపడుతుంటే, కళ్ళలో ఎట్లా పెళ్లి పందిరి కనపడుతుందంటే అప్పుడే ఆ సిగ్నల్స్ వచ్చినాయి అన్నమాట. తర్వాత అదేవిధంగా
చామంతి ఎందుకే ఈ వింత, పువ్వును పట్టుకొని రాస్తున్నారు. అక్కడ ఎవ్వరు ఒక యాక్టర్ని కానీ యాక్టర్స్ని కానీ లేదు. తర్వాత ఇదేమి లాహిరి, ఎడారిలోన పూలు పూసే ఎంత సంబడి. అంటే ఎడారిలో పూలు పూసినాయంటే చాలా విచిత్రమైన విషయం ఈ తరం వాళ్ళు. అయితే మీరు గ్రామ ప్రాంతాలకు వెళితే చక్కగా ఇప్పుడు అన్ని నవధాన్యాలు వస్తాయి. అన్నీ కూడా గొబ్బిళ్ళు అంటే పేడ దాంట్లో పెట్టి అవి అక్కడ పెట్టి దాని చుట్టూ పాడుతుంటారు. పొద్దున్నే హరిదాస్ వస్తాడు. హరిదాస్ గారు వచ్చి ఆయనకి భిక్ష అంటే మనకు అలవాటు చేయటం, త్యాగం అనేది అలవాటు చేయటానికి ఇదంతా. మనం పిల్లలకు కూడా ఏం చేస్తామంటే యాక్చువల్గా తప్పు చెప్తాం. ఒక పిల్లవాడు ఉంటాడు, ఇంకో పిల్లవాడు వస్తాడు అక్కడికి అనుకోండి, నాకు ఆ బొమ్మ కావాలంటాడు. తల్లి ఏమంటుంది, ఆ బొమ్మ వాడికి ఇచ్చే అంటుంది. వీడు ఇవ్వను అంటాడు. నువ్వు ఇవ్వకపోతే నీకు చాక్లెట్ ఇవ్వను అంటుంది. నువ్వు వాడికి అది ఇస్తే చాక్లెట్ ఇస్తా అంటుంది. అంటే ఒక రకమైన బ్రైబింగ్ అప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది. ఆ విధంగా కాకుండా ఆ రోజుల్లో ఎట్లా అంటే చాలా ఇదిగా ఈ పాటలు పాడుకుంటూ ఆ విలేజెస్లో ఆయనకు వచ్చినప్పుడు ఇంత బియ్యం వేయటం అనేది మీలో ఒక త్యాగ గుణాన్ని మరొకసారి రెన్యూ చేయటం అనమాట. అది చేస్తారు. ఉదయాన్నే తెల్లవారుజామునే వస్తారు. తర్వాత ఈ ఉదయం పూట నిద్ర లేవగానే ఆ యొక్క భార్య స్నానం చేసి తడి ఎంట్రుకలతోటి కొంచెంగా ముழுజూజుగా మడి వేసుకొని బొట్టు పెట్టుకొని వెనక జాకెట్ తడిసిపోతుండగా ఎంట్రుక పడేటువంటి జల్లు లాంటి నీళ్ళ వల్ల ఆ వ్యక్తిని చూసినప్పుడు ఆమె వచ్చి లే అని అంటే ఎంత ఇదిగా లేపుతుందనంటే అది అతను అప్పుడే ఎక్కడలేని అందం ఉంటుంది ఆ మనిషిలో. ఫ్రెష్నెస్ అంటే అది, ఆ ఫ్రెష్నెస్ వస్తుంది. అప్పుడే లేపుతాడు, లేస్తాడు అనమాట. లేకపోతే లేవాడు. దాన్ని చక్కని పాట ఉంది, అది లేకపోతే మళ్ళీ పరుండేవు స్వామి, తెల్లవార వచ్చే లేవర నా స్వామి మళ్ళీ పరుండేవని. ఎంత వాటిలో ఒక్కొక్క పాటలో ఒక రకమైనటువంటి మనల్ని పైకి తీసుకెళ్ళేటువంటివి, మనకి ఆనంద అంచులు చూపించేటువంటివి. అట్లాంటి ఉన్నటువంటి తెలుగు పరిశ్రమకి ఒక రకమైన ఊపిరి పోసిన వాళ్ళు కవులు, ఇవి మనం అనుకున్నటువంటి వాళ్ళు. దాన్ని బాణీ కట్టిన వాళ్ళలో మనకు ఘంటసాల కానివ్వండి, మిగతా చాలామంది సూసర్ల వాళ్ళు వీళ్ళు ఉన్నారు. ఆ రోజుల నుంచి సాలూరి వారు, కోదండపాణి, తర్వాత పెంగళ నాగేంద్రరావు రాసినటువంటి పాటలు కానివ్వండి, వీళ్ళంతా ఆచార్య ఆత్రేయ, వీళ్ళందరూ చాలా చక్కని కాంట్రిబ్యూషన్ చేశారు. వీళ్ళలో ఏంటంటే నేను ఒక 2-3 విషయంలో మొన్న విచారించి చెప్పదలుచుకున్నాను. అదేంటంటే వీళ్ళు ఒక రకమైనటువంటి ఓడలు, కానీ దురదృష్టవశాత్తు వాళ్ళ అదృష్టం లేక వాళ్ళు చేసినటువంటి కర్మ వల్లనో వల్లనో బండ్లు అయిపోయారు. ఓడలు బండ్లైనవి. అందులో ముఖ్యంగా మొదటి వ్యక్తి మహానటి సావిత్రి. చాలా దాన గుణం కలిగిన మనిషి. చివరకు అతి హీనమైనటువంటి అతి దుఃఖకరమైనటువంటి చావుకు గురైంది. తెలుగింటి ఆడబిడ్డ అంటే ఇప్పటికైనా కూడా సావిత్రికి మించిన వాళ్ళు లేరు. ఆమె జీవిత చరిత్ర చదివితే చాలా బాధ అనిపిస్తుంది. పెద్ద పెద్ద కార్లు ఉండేవి, పెద్ద పెద్ద బంగళాలు ఉండేవి, కేవలం ఒక రకమైన అటాచ్మెంట్ తోటి. అందుకే జీవితంలో డిటాచ్డ్ అటాచ్మెంట్ మంచిది. అది లేకపోయింది. ఆ భర్త మీద చాలా ప్రేమ పెట్టుకుంది. దాంతో అతనికేమో వేరే ఇన్ఫిడిలిటీ, వేరే వాళ్ళతో సంబంధాలు, వీటితోటి భరించలేక దుఃఖం వచ్చినప్పుడు మన వాళ్ళకి ఒక సినిమాలో చూసే అది మొదలైంది. దుఃఖం వచ్చినప్పుడు తాగుతాం, సంతోషం వచ్చినప్పుడు తాగుతాం. అట్లా తాగుడు అలవాటు అయిపోయి ఆమె నాశనమైంది. అందుకని జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయంలో ఎప్పుడైనా మనం పైకి వచ్చినా ఎక్కడున్నా కూడా అంతవరకు ఆ స్థితికి పోవద్దు. రెండవ వ్యక్తి రాజనాల విలనిజం హిందీ సినిమా వాళ్ళు కూడా చాలా నేర్చుకున్నారు. ఎందుకంటే రాజనాల కాళేశ్వరరావు అని ఆయన ఇంట్లో ఒక 6,000 పుస్తకాలు ఉండేవి. ఎప్పుడు చదివేవాడు, సంఖ్యాశాస్త్రం వచ్చు. అటువంటి వ్యక్తి, ఆయనకు కావాల్సిన 13 కార్లు ఉండేవి, ఇవన్నీ ఏమేమో ఉండేవి. అట్లాంటి వాడు చివరిలో డయాబెటీస్ వల్ల కాలు కట్ చేస్తే కథల్లో కూడా మార్పు వచ్చి ఆ పాత్రలు లేక ఏ పాత్ర ఆయనకు దొరకక ఉన్న డబ్బంతా వీళ్ళకి ఇచ్చి చివరికి చేతులు చూసి 5 రూపాయలు తీసుకొని ఎల్లారెడ్డిగూడలో ఒక ఇంట్లో పడి ఉండి ఒకరోజు మద్రాసు వెళ్ళి చనిపోయాడు. మనం గుర్తుపెట్టుకోవాలి, అది తనకు మించిన దానం పనికిరాదు. టిఎల్ కాంతారావు
మనకు తెలంగాణ నుంచి ఒక్కడే హీరో, గోదావరి ప్రాంతం నుంచి వచ్చాడు, చాలా చిత్రాలు నటించాడు. ఆయన కత్తులు కాంతారావు అంటారు, ఎందుకంటే ఎక్కువ విఠలాచార్య సినిమాలో జానపదంలో చేసేవాడు. ఆయన 2-3 సినిమాలు తీశాడు. తర్వాత ఇటు పాత్రలు రాలేదు. చాలా పేదరికంలో ఎక్కడో నల్లగుంటలో ఒక ఇల్లు తీసుకొని ఉండి తర్వాత ఆయన కాలం చేశాడు. ఆయన కూడా ఎవరు ఏ విధమైన సహాయమే లేదు. మనకు హాస్యంలో పద్మనాభం ఉండేవాడు. ఆయన కూడా చాలా ఇబ్బంది పడ్డాడు. చివరి రోజుల్లో వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి మన మద్రాసు వెళ్ళి చింతామణి నాటకంలో 3-4 వేల రూపాయల కోసం రాత్రంతా చలిలో ఉండి ఆ నాటకంలో వేసి ఆ పైసలు తీసుకొని అట్లా కష్టపడ్డాడు, చనిపోయాడు చివరికి. వీళ్ళందరూ బండ్లైనటువంటి ఓడలు, మామూలు వ్యక్తులు కాదు. ఇంకా హిందీలో ఒక ఆయన ఉండేవాడు, భగవాన్ దాదా అని, ఆయనకి ఇంతే అయింది. కాబట్టి వాడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సినిమా చూస్తాం, మనం ఇక్కడిస్తాం, వెళ్ళిపోతాం, కానీ వాళ్ళ జీవితాలు కూడా ఒక రకంగా చాలా ఇప్పుడు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. కానీ ఆ రోజుల్లో మంచితనం వల్ల వాళ్ళు పూర్తిగా జీవితంలో దెబ్బతిన్నారు. కానీ వాళ్ళు మన సినిమా పరిశ్రమకి, మన ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి, మనలో ఉన్నటువంటి ఆ భావానికి, భావోద్వేగానికి వాళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్ మామూలు కాదు. ఏదో ఒక అవార్డు ఇచ్చినందువల్ల ఏం కాదు, దానివల్ల ఏమి ఇట్ కాంట్ మేక్ ఎ సమ్మర్. అందుకని ఆ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడూ కూడా తనకు మించిన దానం, తర్వాత అలవాట్లలో జాగ్రత్త, ఈ 2 అవసరం. ఏ ఉద్యోగం చేయండి, ఏ పని చేయండి, అది. అందుకని ఈరోజు ఆ విషయం కూడా చెప్పాల్సిన అవసరం వచ్చిందనమాట. మరి కష్టపడ్డ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు విశ్వనాథ్ ఉన్నారు, కె విశ్వనాథ్. ఆయన ఎటువంటి సామాజిక పరివర్తన కోసం కష్టపడ్డాడు. ఒక సంగీతకారుడు, అంటే శాస్త్రీయ సంగీతానికి మామూలు సంగీతానికి ఉన్నటువంటి భేదం, దాని గురించి చెప్పడానికి సినిమా తీశాడు. ఒక గొప్ప పేరు వచ్చింది, శంకరాభరణం, స్వాతిముత్యం. ఇవన్నీ కూడా సామాజిక పరివర్తన కోసం వాళ్ళు కష్టపడ్డారు. కానీ ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాలేదు, విలువల్లో కానీ, సినిమా తీయటంలో కానీ, చూపించటంలో కానీ. కాబట్టి అట్లాంటి దర్శకులు, అట్లాంటి నిర్మాతలు, అట్లాంటి వ్యక్తులు ఉన్నటువంటి పరిశ్రమ మనకు ఇంకా ఇప్పటికి కూడా మనకు ఎంటర్టైన్మెంట్కి అదొక మార్గం అయిపోయింది, అదొకటి ఆప్షన్ అయిపోయింది. అదే ఆప్షన్ అయిపోయింది. ఒకప్పుడు అదే ఆప్షన్ ఉండేది, ఇప్పుడు వేరే ఇతర ఆప్షన్స్ ఉండడం వల్ల కొంచెం శీతకాలం ఉంది వాటి మీద. ఆ పరిశ్రమ ఆ విధంగా పడనేయకూడదు. మనకు వచ్చేదేం లేదు లాభం. కాకపోతే మన సాహిత్యం, మన కథలు, మన వెనకటి పాటలు, వెనకటి సంగీతం, అవన్నీ గుర్తు తెచ్చుకోవడానికి అవకాశం దొరుకుతుంది. చక్కని పాటలు పాడుకున్నప్పుడు మనసు రంజింపజేస్తుంది. కాబట్టి వాళ్ళకు మనం నిరంజనాలు అర్పిస్తూ సెలవు తీసుకుంటాను.